Hey guys, welcome back to my session. సో లాస్ట్ సెషన్లో మనం ఇంక్లూడ్స్ మెథడ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అండ్ అలాగే ఈరోజు ఫిల్టర్ అండ్ మ్యాప్ మెథడ్ గురించి తెలుసుకున్నాం. సో ఈ టూ మెథడ్స్ బాగా యూజ్ అవుతాయి మనకి ఫర్దర్గా. సో ఈ ఫిల్టర్ మెథడ్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి యారేలో ఎలిమెంట్స్ ఉంటాయి కదా. సో మనం ఈ ఫిల్టర్లో కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇచ్చి సో యారేలో ఉన్న ఎలిమెంట్స్తో ఇటరేట్ అయ్యి మనకి ఎగ్జాక్ట్గా కండిషన్ మ్యాచ్ అయితే ఆ పర్టికులర్ ఎలిమెంట్స్ అనేవి ఫిల్టర్ అవుతాయి. ఓకే, ఆ ఫిల్టర్ అయిన ఎలిమెంట్స్ అనేవి మనకి వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. మనం ఆ వేరియబుల్ని రిజల్ట్లో చూపించుకుంటాం. ఓకే, లెట్ ఫిల్టర్ డేటా ఈజ్ ఈక్వల్ టు సో మై array డాట్ ఫిల్టర్ ఆఫ్ నెంబర్ గ్రేటర్ దాన్ 3. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నెంబర్ అనేది గ్రేటర్ దాన్ 3 ఏవైతే గ్రేటర్ దాన్ 3 అవుతాయో మనకి ఆ నెంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయి మనకి. ఓకే, సో నెంబర్ గ్రేటర్ దాన్ 3 అంటే 0 ప్రింట్ అవ్వదు. 0 గ్రేటర్ దాన్ 3 కాదు, 1 గ్రేటర్ దాన్ 3 కాదు, 2 గ్రేటర్ దాన్ 3 కాదు. సో మనకి 5 6 7 7 అని ఈ ఎలిమెంట్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతాయి. ఓకే, సేవ్ చేసా. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. 5 6 7 7 అనేవి మనకి రిటర్న్ అయినాయి. ఇదన్నమాట ఫిల్టర్ మెథడ్. సో బేసిక్గా ఈ మ్యాప్ మెథడ్ అనేది మనకి ఒక న్యూ యారేని క్రియేట్ చేస్తుంది అనమాట. సో బేసిక్గా ఈ న్యూ యారే ఎందుకు క్రియేట్ చేస్తుందంటే సో మనం మ్యాప్ మెథడ్ యూజ్ చేసి ఈ యారేలో ఈ మై యారేని యూజ్ చేసాం అనుకోండి. సో మ్యాప్ మెథడ్లో మనకి కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది. సో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లో మనం ఒక కండిషన్ పాస్ చేస్తాం. ఓకే, ఆ కండిషన్ దీనికి సాటిస్ఫై అయితే ఆ సాటిస్ఫై ఎలిమెంట్ అనేది ఒక న్యూ యారేలోకి పుష్ అవుతుంది. ఓకే, ఆ న్యూ యారే పుష్ అయినది మనకి రిజల్ట్లో చూసుకుంటాం. ఓకే, ఇప్పుడు అది ఎలానో చూద్దాం. లెట్ మ్యాప్ డేటా ఈజ్ ఈక్వల్ టు మై array డాట్ మ్యాప్ ఆఫ్ ఇక్కడ మనకి ఈ నెంబర్ అనేది మీకు తెలిసిందే. ఈ నెంబర్ అనేది ఈ యారేలో ఉన్న ఎలిమెంట్స్తో ఇటరేట్ అవుతుంది. ఓకే, ఇనిషియల్లీ నెంబర్ అనేది ఈజ్ ఈక్వల్ టు 0. సో నెంబర్ divisible by 2 equal to 0. సో ఐ హోప్ మీకు ఈ కండిషన్ అర్థమైంది అనుకుంటున్నా. ఈ కండిషన్ ఏంటంటే నెంబర్ అనేది డివిజిబుల్ బై 2 అయితే మనకి ఆ నెంబర్ అనేది న్యూ యారేలోకి పుష్ అవుతుంది. ఓకే, లేదంటే అవ్వదు. సో ఇక్కడ బేసిక్గా 0 డివిజిబుల్ బై 2 అవును. సో 0 అనేది న్యూ యారేలోకి పుష్ అవుతుంది. సో అలా అన్ని వాల్యూస్ పుష్ అవుతాయి. సో 0 డివిజిబుల్ బై 2 కాబట్టి మనకు ట్రూ వచ్చింది. అండ్ అలాగే 1 కాదు, 1 అవ్వదు. సో అంటే ఈవెన్ ఆడ్ నెంబర్స్. ఓకే, సో ఫాల్స్ వచ్చింది. అండ్ 2 డివిజిబుల్ బై 2 కాబట్టి ట్రూ వచ్చింది. అండ్ 5 కాదు కాబట్టి ఫాల్స్ వచ్చింది. 6 అవుతుంది కాబట్టి ట్రూ వచ్చింది. అగైన్ 7 7 అవ్వదు కాబట్టి ఫాల్స్ అనేవి వచ్చాయి. అండ్ 0 డివిజిబుల్ బై 2 కాబట్టి వచ్చింది ట్రూ. ఓకే,